నేను చెప్తున్నా, నీ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి, నువ్వు అనుకున్నవి జరగట్లేదు, నీ ప్రార్థన దేవుడు వినట్లేదేమో అని బాధ, దాని గురించి ఓ సణుగుడు. ఓకే, దేవుడు వింటాడు, సఫలతనిస్తాడు, కానీ దానికి ముందు నువ్వు చేయాల్సింది ఉంది. గతంలో అద్భుతాలు చేశాడు దేవుడు, ఎందుకోసమో తెలుసా? మారు మనసు పొందడం కోసమే. లూకాసు వార్త 11వ అధ్యాయం ఒకసారి చూడు, ఈ ఒక్క ముక్క కూడా చదువు. 10వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువు. అయ్యో కోరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణము వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందియుందురు. అద్దుగో, చాలా అద్భుతాలు నీ జీవితంలో ఎందుకు చేశాడో తెలుసా? ఆయన ఉన్నాడని, ఆయన ఉనికిని గుర్తుపట్టి నువ్వు జాగ్రత్త పడి నువ్వు మారు మనసు పొంది దేవుని వైపు ఇంకా బలంగా మళ్ళుకుంటావని స్పష్టంగా కార్యాలు ఎన్నో చేశాడు. అద్భుతాలన్నీ చూసావు, నువ్వు మారు మనసు పొందాల. మత్తయి 11లో ఉంది, లూకా 10లో ఉంది, మత్తయి 11లో ఉంది. చూడు 20వ వచనం నుంచి చదువు. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణముల్లో చేయబడిన ఎడల. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, నీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. ఇప్పుడు చెప్పండి, శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నాడు దేవుడు? మీకు దండం పెడతా, కథ పెద్దగా చెప్పండి, నాకు ఆకలి అవుతుంది. అద్భుతాలు ఎందుకు చేశాడమ్మా? చదివారుగా 2 వచనాలు. ఎందుకు చేశాడు అద్భుతాలు? ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు ఏమని ప్రకటించాడు? 7 సంఘాలకు లేఖలు రాస్తూ ఏమని పిలుపునిచ్చాడు? ఇకనైనా మర్యాదగా మారు మనసు పొందలేదు, నీ తాటు ఊడిద్దని చెప్తున్నాడు. వస్తున్నాను, పిచ్చి పిచ్చి వేషాలు ఏవాగు, జాగ్రత్త అని చెప్తున్నాడు. టైం లేదు, అయిపోయింది. చెవులు కలిగి ఆత్మస్వరాన్ని వినండి. నేను, మీరు అందరూ దిద్దుబాటు చేసుకోవాలి. ఇది ముఖ్యమైన సంగత లేకపోతే టేక్ ఇట్ ఈజీయా? ఎంతమందికి అర్థమైంది ఇంపార్టెంట్ అని? నిజమేనా? ఆ కూర్చున్న వాళ్ళు పాపం లేవలేకపోయిందారు, వాళ్ళ చేతులు బట్టన్నా లేపండి. పెద్ద వయసులో వచ్చినాయి వాళ్ళకి పాపం. ఇంతమంది లేచి నిలబెడితే వాళ్ళు కూర్చున్నారు ఏంది అంటే ఈడు ఇంకా నిలబెట్టి కూడా చెబుతాడని. నాకేదో పిచ్చి పట్టినట్టు దాని ప్రాముఖ్యతను బట్టి ఇంతసేపు కొట్టుకుంటున్నాను నేను, కుయ్యో మొర్రో అని. అది ఎంత ముఖ్యమైందో అర్థమై మొత్తుకుంటున్నా. మీకు విసుగు పుట్టినా, మీకు సుత్తు అనిపించినా, సోది అనిపించినా, నస అనిపించినా, ఘోష అనిపించినా, మీరు వాగులో పడినా ఈ మాట మాత్రం నేను చెప్పి తీరుతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కళ్ళు మూయండి, కూర్చోకండి, కళ్ళు మూయండి. పరిశుద్ధ తండ్రి, నా ఎదుట నిలిచిన బిడ్డలకు మారు మనసును గూర్చి సంపూర్ణంగా వారి గ్రహింపు కలిగేటట్టు కొంతమేర బోధించానని నేను అనుకుంటున్నా. విన్న మాటలు వారి హృదయాల్లో స్థిరపరచు. ఏ ఒక్కళ్ళు కూడా ఈ పాయింట్ని మిస్ అవ్వకూడదు. ఈ ముఖ్యమైన సమాచారం బిడ్డల మనసులోకి వెళ్లకుండా సైతానుగాడు బాగానే కుట్ర చేశాడు, కానీ వాడి కుట్రంతా యేసు నామములో విఫలమైపోవాలి. నా బిడ్డలందరి హృదయాలలో నా ప్రభువా ఈ ఉపదేశము ముద్రితం కావాలి. నువ్వు ఏం కార్యం చేస్తావు నాకు తెలీదు. ఇప్పుడు ఉన్న బిడ్డలో, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలో, తరువాత వినబోతున్న బిడ్డలో మొత్తానికి ఈ వార్త అందేటట్టు చేయి తండ్రి. ఈ మాట అందేటట్టు చేయి ప్రభువా. ఈ వర్తమానం అందేటట్టు చేయి. అందరినీ మారు మనసు వైపు ఆకర్షించు. అందరినీ మారు మనసు వైపు తిప్పునాయన. అందరినీ మారు మనసులోకి రప్పించు. వారి చెడుతనం, వారి పాపం, వారి పొరపాటు, మా దోషములు, మా అపరాధములు, మా నీచ ప్రవృత్తి సమస్తము విసర్జించి ఒక నూతన అధ్యాయం మా జీవితంలో ప్రారంభమయ్యేటట్టు కృప చూపు. సంవత్సరాంతంలోకి వచ్చాం.
రాబోతున్న సంవత్సరాలు మావో కావో తెలియదా నా ప్రభువా. కాలాలు గడిచిపోతున్నాయి కానీ నీకు ఇష్టంగా బ్రతకలేకపోయా. సంవత్సరాలు గడిచినాయి కానీ నీకు నమ్మకంగా ఉండలేకపోయా. చాలాసార్లు మా పిచ్చి పనుల చేత నిన్ను నొప్పించా, గాయపరిచా. ఈరోజు మారు మనసు పొందుతున్నాం. అంగీకరించు. మాకిష్టం లేదు, పాపంతో రాజీపడి బతకటం మాకిష్టం లేదు. మేము నీ పిల్లలం, నీ పవిత్ర రక్తం ఇచ్చి కొనుక్కున్న సంతానం ప్రభు. వాక్యమును అక్షయ బీజంతో నువ్వు కన్న సంతానం ప్రభు. మేము నీతోనే బ్రతకాలనుకుంటున్నాం, నీలోనే ఉండాలనుకుంటున్నాం. నీకు నచ్చని పనులు విసర్జించాలని నిర్ణయానికి వచ్చాం. వెతికి వెతికి విసర్జిస్తాం. మమ్మల్ని ఒక్కసారి దర్శించు. మా వ్యాధులను స్వస్థపరచు. మా బలహీనతలను తొలగించండి. మా వారి బలహీనతలు తొలగించు. మా ఇంటి వారి రోగములు తొలగించు. మా హృదయ ఆలోచనలను సరిచేయి. మమ్మలను స్వస్థపరచు తండ్రి, స్వస్థపరచు తండ్రి. ఆరోగ్యమీ తండ్రి, ఆయుష్ని తండ్రి, నీ కొరకు, నీ చిత్తము నెరవేర్చడం కొరకు కృప నీ తండ్రి. మా ప్రయత్నాల్లో సఫలత దయచేతండి. మేము ఎదుర్కొంటున్న వేదనలన్నిటి నుంచి మమ్మల్ని విడిపించు తండ్రి. ఇదిగో మారు మనసు పొంది తిని నీ వైపు మళ్ళుకుంటున్నాను. నిజమే, కొన్నిసార్లు నాకు కలిగిన వేదనలను బట్టి నిన్ను సణిగిన మాట నిజమే, గొణిగిన మాట నిజమే. ఈరోజు పశ్చాత్తాపడి క్షమాపణ అడుగుతున్నాను. నన్ను మన్నించు తండ్రి. తప్పులు నా దగ్గర ఉన్నాయి, నీ దగ్గర లేవు. ఏదన్నా లోపం ఉంటే నా దగ్గర ఉంది కానీ నీ దగ్గర ఉండదయ్యా. నన్ను మన్నించు తండ్రి. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నా కన్నీరు తుడిచి నాకు అద్భుతములు చేయి తండ్రి. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎంత ఘోరమైన వేదనలో ఉన్నారో, నా యేసయ్య నా బిడ్డల్ని క్షమించు. నీ సిలువ రక్తంతో మా ప్రతి పాపము కడుగు. చెప్పుకోలేని బాధలు, చెప్పినా వినే దిక్కు లేక అలమటించేవారు, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నవారు, కనీసం కుటుంబంలో ఉండి చెప్పుకుంటే అర్థం చేసుకునే మనుషులు లేక బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకునేవాళ్ళు, బెడ్రూమ్లోకి వెళ్ళి తలగడలో ముఖం పెట్టుకొని గోడున ఏడ్చుకునేవాళ్ళు, దుప్పటి కప్పుకొని ఆదరణ లేక అలమటించేవారు, ఏడ్చేవారు. తమ దుఃఖాన్నంతా గుండెల్లో దాచుకొని రహస్యముగా ప్రలాపించేవారు. నా బిడ్డలు ఎవరెవరు ఏ ఆక్రందంలో, ఆవేదనలో నలుగుతున్నారు, ఏ అవమానాల్లో, ఏ దుఃఖాల్లో ఉన్నారు, నా యేసయ్య అందరి జీవితాలు తెలుసు నీకు. ఇదిగో వారు మారు మనసును గూర్చి విన్నారు, తీర్మానం కూడా చేశారు. ఇంకా వారిని విడిపించవా? నువ్వు ప్రేమిస్తున్నావు కనుక నేగా గద్దించి చెప్పావు. ఇంత పొరపాట్లో మేమున్న మమ్మల్ని చెయ్యి వదలలేదుగా. మా వైఫల్యాలు విజయాలుగా మార్చవా? మా ఓటమిని గెలుపుగా మార్చవా? మా దుఃఖాన్ని సంతోషముగా మార్చవా? మా కన్నీరు ఆనంద నాట్యముగా మార్చవా? మమ్మల్ని బాగు చేయి ప్రభు. రాబోతున్న నూతన సంవత్సరానికి సరైన రీతిని సిద్ధపడినట్లు మమ్మల్ని బాగు చేయి ప్రభు. మా పాపమును అసహించుకొని నీ వైపు మళ్ళుకుంటున్నాం ప్రభు. మా శరీరాశ, నేత్రాశ, జీవపడంబ పాపాలను విసర్జించి నీ వైపు మళ్ళుకుంటున్నాం ప్రభు. కృపతో జ్ఞాపకం చేసుకోండి. కనికరించు. మా బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించు. గొప్ప సమాధానంతో ఇక్కడి నుంచి వెళ్ళినట్లు చేయి. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారి సమస్యలు ఇదిగో వారి పేపర్ మీద రాసి నీ సన్నిధిలో వారు ఇదిగో చూపుచుండగా, వారు చూపిస్తున్న ప్రతి శ్రమ, ప్రతి సమస్య, ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి శోధన, ప్రతి అప్పు, ప్రతి ఇబ్బంది, ప్రతి కలత యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. సమాధానము దయచేయి ప్రభు. వారి కన్నీరు తుడు,
వారిని ఆదరించు, వారి దుఃఖమును సంతోషముగా మార్చు, వారి వ్యాధులు స్వస్థత 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 పొందాలి. వారి కుటుంబంలో కలతలు తొలగి సమాధానం రావాలి. ఓ వారి ప్రయత్నములు నీ చిత్తములో సఫలం కావాలి. వారి కన్నీరు ఆనంద నాట్యముగా మారాలి. వారు కావచ్చు, ఇక్కడ ఉన్న బిడ్డలు కావచ్చు, నీ బిడ్డల్ని మారు మనసులోకి నడిపించావు, మారు మనసులోకి నడిపించావు. ఇక వారి పట్ల కార్యాలు జరిగించు. ఓ నా తండ్రి, బంధింపబడిన శ్రమవత్సరములు తొలగించి హితవత్సరములు ప్రకటించు, శుభవత్సరములు దయచే. ఒమిక్రాన్ అని అదని ఇదని తెగుళ్ళ గురించి చెప్తున్నారు. ఆ తెగుళ్ళని నజరేయుడగు యేసు నామములో బంధింపబడును గాక. మా దేశం మీదకి ఏ తెగులు ఎలుబడి చేయడానికి లేదు. స్వస్థపరచండి. సువార్త కొరకు బిడ్డల్ని రేపండి. నీ పని కొరకు బిడ్డల్ని రేపండి. ఆత్మల కొరకు బిడ్డల్ని రేపండి. ప్రార్థన కొరకు బిడ్డల్ని రేపండి. సువార్త కొరకు రేపండి. నీ బిడ్డల్ని బలపరచండి. క్రొత్త తైలముతో మమ్మల్ని అభిషేకించండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, పసిబిడ్డలు వారు ఎదుర్కొన్న ప్రతి జబ్బు యేసు నామములో స్వస్థత పొందును గాక. ప్రతి అప్పు వారి మీద నుండి తొలగించబడును గాక. బిడ్డల ప్రయత్నాలు సఫలమవ్వాలి. చదువుకునే బిడ్డలు, జాబు లేని బిడ్డలు, సంతు లేని బిడ్డలు, వారికి మేలు కలగాలి. సాక్ష్యాలు రావాలి. దయ్యముల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలగాలి. కనికరించు. స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ, ఎంతమంది అయితే నాయన వారి సమస్యలు చూపిస్తూ ఉన్నారు, అవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగింపబడును గాక. తొలగింపబడును గాక. విడుదల కలుగును గాక. సమాధానం కలుగును గాక. నేను నమ్ముతున్నా. ఈరోజు సమస్యలను చూపించిన ఆ బిడ్డల చేతులే రేపు సమాధానం వచ్చింది అని చూపించాలి. జవాబు వచ్చింది అని చూపించాలి. అద్భుతము జరిగింది అని చూపించాలి. ఆశ్చర్యక్రియలు నా దేవుడు చేశాడు అని చూపించాలి. నీ సన్నిధికి వచ్చి మరి సాక్ష్యం ఇవ్వాలి. అద్భుతములు చేయమని స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి జవాబులు పొందాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడి మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సరే, కళ్ళు మూయండి. మీకు తృప్తి ఉండదుగా, కళ్ళు మూయండి. ప్రేమ గల తండ్రి, నా ఎదుట ఇదిగో సమకూడిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. వారి శరీరాల్లో ఉన్నటువంటి బలహీనత, వారి దేహాల్లో ఉన్న శోధన, నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామములో స్వస్థత పొందునుగాక. వారి పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది ఉండగా అద్భుత స్వస్థత, విడుదల, సమాధానం, ఆరోగ్యం, ఆయుష్, దీవెన, కృపద ఇచ్చి వారు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. లైవ్ ద్వారా ఎవరైతే నూనెను చూపిస్తూ ఉన్నారో వారు కూడా నాయన ఆ నూనె రాసుకొని ప్రార్థించుకున్నట ద్వారా, ఎదుటి వారికి అది రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత స్వస్థత గొప్ప అద్భుతములు జరిగేటట్లు చేయి. దయ్యములు వెళ్ళిపోయేటట్టు చేయి. రోగాలు విడిచిపోయేటట్టు చేయి. రిపోర్ట్స్ మారిపోయేటట్టు చేయి. యేసు నామములో బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించమని, కనికరించమని, యేసుక్రీస్తు నామములో తిరుగు ప్రయాణంలో కూడా తోడేండి, క్షేమంగా గృహాలకు చేర్చమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా నీ చేతితోనే విరచిన రోటెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా,
నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. మహిమ స్వరూపుడా యేసయ్యా, స్తోత్రం తండ్రి. రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ గాయముల ద్వారా స్వస్థతనుంది, ఆనందించెదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థతనుంది, ఆనందించెదా నీలో నేను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. స్తోత్రం. స్తోత్రం. లార్డ్ హల్లెలూయా. ఆమేన్. సైన్యములకు అధిపత్యకు దేవా యెహోవా, నా స్తుతికి ఆధారమా, నా స్తుతికి కారణభూతుడా, నీకు స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా. ప్రభుని స్తుతించండి, గళమెత్తి కీర్తించండి, స్తోత్రం. నిండు మనసుతో ఆరాధించుదాం. స్తోత్రం.
పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై పరిశుద్ధాత్మ ఫలములు పొంది పరిపూర్ణమైన జ్యేష్ఠుల సంఘమై సియోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. సియోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు. ఆమేన్. నీకే స్తోత్రములు నా యేసయ్యా స్తోత్రం స్తోత్రములు. హల్లెలూయా స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రములు. హల్లెలూయా నా యేసయ్యా నీకే స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రము. నా స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన నా స్తుతికి కారణభూతుడవు దేవా. నా స్తుతులకు అర్హుడము స్తోత్రార్హుడము నీ ఒక్కడివే. స్తుతులకు పాత్రుడవు ఆరాధనకు యోగ్యుడవు. సృష్టికర్త సర్వశక్తి గల దేవా. ఎల్రోయి ఎల్రోయి యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా నిస్సి యెహోవా రఫా. స్వస్థపరచు దేవా. ఓ విడిపించు దేవా. ఓ బలపరచు దేవా. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా సికెనో యెహోవా ఓసెనో ఎల్రోయి ఎల్రోయి ఎలోహిం అడోనై 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 ఎల్ షెడై ఎల్ షెడై ఎల్ షెడై అడోనై. షాలోమ్ షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా సికెనో యెహోవా సికెనో యెహోవా రోఫే యెహోవా రోఫే. స్తుతి 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 స్తుతి
నాథ సత్య స్వరూపేగు ఆత్మ జ్ఞాన బల వివేకములకు తెలివి జ్ఞానములకు ఆధారముకు ఆత్మ యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ రమ్ము యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ రమ్ము మమ్ములను నింపు నీ శక్తితో నీ బలముతో నీ జ్ఞానముతో యెహోవా యందలి భయభక్తులతో మమ్మల్ని నింపు దేవా నీ ప్రేమతో మమ్మల్ని నింపు రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు నీ గాయముల ద్వారా స్వస్థతనుది నీ గాయముల ద్వారా స్వస్థతనుది ఆనందించెదా నీలో నేను నీ గాయముల ద్వారా స్వస్థతనుది ఆనందించెదా నీలో నేను మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు. అదిగో ఆ దివ్యమంగళ స్వరూపము మన ఎదుటే నిలిచి ఉన్నది. ఓ కోటి ప్రభల కాంతితో వెలుగొందు మహోన్నతుని యొక్క ఓ దివ్య ప్రభలతో వెలిగేటువంటి ఆ దివ్య మంగళమూర్తి యొక్క దివ్య స్వరూపము మన ఎదుట నిలిచి ఉన్నది. ఓ పరిశుద్ధుడగు యేసు, పరిశుద్ధుడగు యేసు, మన నాథుడు మన రక్షకుడగు యేసు అదుగో నిలిచి ఉన్నాడు మన మధ్య. ఆయనకు స్తుతి చెల్లించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మన స్తుతుల సింహాసనాసీనుడై మన ఎదుట కూర్చున్న నీతిమంతుడగు యేసు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా యేసు తండ్రి 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 నీకు స్తుతి 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 నీకు స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకు మహిమ, నీకే యుగ యుగాలకు ఘనత చెల్లును గాక తండ్రి, చెల్లును గాక తండ్రి. ప్రభావములు నీకే కలుగునుగా, స్తోత్రములు నీకే చెల్లునుగా. సింహాసనాసీనుడవైన దేవా, మమ్మల్ని సంధించి మా ఆశను తీర్చి నీ ఆత్మను మాకు అనుగ్రహించి నీ పోలిక చొప్పున మమ్మల్ని రూపాంతరపరిచి నీ చిత్తము మాలో నెరవేర్చి నీ సంకల్పము మాలో నెరవేర్చి మా బ్రతుకులను సార్థకము చేయి, మా జన్మలను సార్థకము చేయి. ఇదిగో మా ఆత్మలను నీకు అప్పగించుకుంటున్నాము యేసయ్యా, మా ఆత్మలను నీకు అప్పగించుకుంటున్నాం. నీ వశములోనికి తీసుకొని నీ ఆత్మతో మమ్మల్ని నింపి నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించిన స్తుతియో మహిమయో ఘనతయో ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు ప్రశస్త నామంలోనే ఈ స్తుతి ఆరాధన నీ పాద పద్మములకు సమర్పించి నిన్ను మయంపరుచుకుంటున్నాం తండ్రి.
ఆమేన్.